హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ హెల్తీగా, టేస్టీగా, ఈజీగా చేసుకునే స్నాక్ ఐటమ్ అండ్ ఈవినింగ్ డిన్నర్ ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి కూడా అందరికి కూడా చాలా నచ్చుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటో, సన్నగా తురుముకున్న క్యారెట్, సన్నగా తురుముకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం సోంపు, తగినంత సాల్టు, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు, నూనె వేసి కలిపి పెట్టుకున్న చపాతీ పిండి. దీంట్లోనే నేను కొంచెం మునగాకు పొడి వేసుకున్నాను, హెల్త్కి చాలా మంచిదని. నచ్చిన వాళ్ళు వేసుకోండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చెప్తాను. కొంచెం తురిమి పెట్టుకున్న పన్నీరు. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొంచెం హీట్ అయ్యాక ఫస్ట్ సోంపు వేసుకుని, తర్వాత పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, ఇవి రెండు కొంచెం వేగాలి. ఆనియన్స్ కొంచెం వేగాక ఇప్పుడు క్యారెట్ తురుము వేసుకుందాం. ఇది కొంచెం సేపు వేయించుకోవాలి. క్యారెట్ కొంచెం వేగిన తర్వాత మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటో వేసుకుందాం. దీన్ని ఒకసారి కలుపుకుందాం అంతా కలిసేలాగా. పొటాటో మిక్స్ అయిన తర్వాత దీంట్లోనే పన్నీరు, తురిమి పెట్టుకున్న పన్నీరు, మసాలాలన్నీ వేసుకుని తగినంత సాల్ట్ వేసుకొని అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత కొంచెం చల్లారి పెట్టుకుంటాము. నచ్చిన వాళ్ళు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసి పెట్టుకుని చపాతీ పిండిని ఈ విధంగా చపాతీ వత్తుకుని మనం తయారు చేసి పెట్టుకున్న కర్రీ దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా చపాతీ అంతా కర్రీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఎన్ని రోల్స్ అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. ఈ విధంగా రోల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని పొడవుగా ఉన్న వాటిని సగానికి కట్ చేసుకొని ఇలా ఆవిరిపైన ఉడికించుందాం. దీనికి కొంచెం ఆయిల్ రాసుకొని దీనిపైన 5 minutes ఆవిరి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 5 minutes ఉడికిన వాటిని ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుందాం. 5 minutes చల్లారిన తర్వాత వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. రోల్స్ అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా పెట్టుకుని కొంచెం షాలో ఫ్రై చేసుకుందాం. రెండు వైపులా తిప్పుకొని కొంచెం షాలో ఫ్రై చేసుకుందాం. ఇలా 2 minutes రెండు వైపులా వేగితే సరిపోతుంది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లో సర్వ్ చేసుకుని ఇలానే తినేయచ్చు. దీనికి సాస్ అవి ఏమీ అక్కర్లేదు. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఇలా కట్ చేసుకున్న వాటిని ఇలా తినేయచ్చు. చాలా హెల్తీగా, టేస్టీగా ఉంటాయి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.